Hello friends, once again welcome to Mentors Academy. Today we will be dealing with APPSC Group 1 మెయిన్స్ రిజల్ట్స్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయండి. ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండవర్స్. ఇంటర్వ్యూ మంచిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను, పోస్టులు రావాలని కోరుకుంటున్నాను అందరికీ. అయితే ఎవరికైతే రాలేదో మీరు అధైర్యపడకండి. మీరు లైఫ్‌లో నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు. ధైర్యంగా ఉండండి. మీకోసం స్పెషల్‌గా ఒక 7 సూత్రాలు ఏం చేయాలి ఇప్పుడు ప్రెజెంట్? నెక్స్ట్ ఏంటి? మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, అరే! అయిపోయింది, పోయింది ఇలాంటి డౌట్స్ ఉంటాయనుకోండి, మీకోసమే ఈ వీడియో అండి స్పెషల్‌గా. మీరేం అధైర్యపడకండి. గ్రూప్ 1 అయిపోయింది, లేదా పోయింది ఎక్సెట్రా, ఎక్సెట్రా డౌట్స్ ఉంటాయి గదా! మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం నేనొక 7 స్టెప్స్ తీసుకొచ్చాను. 7 సూత్రాలు అని అనుకోవచ్చు మనం. వాట్ నెక్స్ట్ అనే క్వెషన్ గూడా మీ మైండ్‌లో ఉండొచ్చు. అరే! అయిపోయింది లేదా పోయింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి? కెరియర్ గ్రోత్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఇచ్చాం గదా! యూపీఎస్‌సి ప్రిపేర్ అయ్యాము. ఏబీపీఎస్‌సి ఇన్ని రోజుల నుంచి ఇస్తున్నాము. నోటిఫికేషన్ 2022 డిసెంబర్‌లో వస్తే ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూస్ గూడా కంప్లీట్ కాలేదు. ఇంత ప్రాసెస్ నుంచి వెళ్ళడం అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్ అండి ఇది. కాబట్టి దీంట్లో చాలా కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా విషయాలున్నాయి. నేను ఒక్కొక్కటి ఇప్పుడు నెక్స్ట్ మీరేం చేస్తే బావుంటదనేది చెప్తాను. అనే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న మీ మైండ్‌లో ఉందా? అయితే యూ ఆర్ ఎట్ రైట్ ప్లేస్. ఓకే. వాట్ స్టెప్స్ నీడెడ్ ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పటి నుంచి ఆలోచిద్దాం. రిజల్ట్ వచ్చేసింది, అయిపోయింది. వి షుడ్ యాక్సెప్ట్ ఇట్. అయిపోయింది. ఓకే. మనం సక్సెస్ అయినామా? ఓకే. లేదు అవ్వలేదా? ఓకే. దానికి కూడా రెడీగా ఉండాలి మనం. అంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండి. అప్పుడే మనం లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతాం. ఏమైనా చేయగలుగుతాం. ఎన్నో సాధించిన వాళ్ళు ఇదంతా చేశారండి. ఓకే. యూ నీడ్ నౌ 7 సూత్రాలండి. 7 సూత్రాలు ఆర్ 7 ప్రిన్సిపల్స్ అనుకోండి. మీకు 7 ప్రిన్సిపల్స్ ఏం చేస్తే బావుంటది అని నేను ఆలోచించి ఒక 7 ప్రిన్సిపల్స్ నాకు తట్టాయి. మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసుకుంటే మీరు అంత ముందుకెళ్ళగలుగుతారు. యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అంటే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే. అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ నా లైఫ్‌లో ఏమైంది? ఇప్పటికే లైఫ్ అయిపోలేదు కదా! దీనివల్లనే మనం ఆగిపోవట్లేదు కదా! ముందుకెళ్ళాల్సిందే. నెక్స్ట్ మినిట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కూడా వస్తుంది. అన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ సెకండ్, మినిట్, అవర్, మంత్ రెడీగా ఉండాలి కదా! సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ బెటర్ మేనర్. మీరు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసుకుంటే అంత తొందరగా మీరు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లేదా ఉండాలా ఇందులో లేదా అనేది ముందు ముందు చెప్తాను. మీరు ఎలా ప్రాక్టికల్‌గా ఏం చేసుకుంటే. సెకండ్ వన్ వచ్చేసి బీ ప్రాక్టికల్ అండి. బీ ప్రాక్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. నంబర్ 1 యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. సో దట్ యూ కెన్ మూవ్ ఆన్ ఫాస్ట్‌లీ. బీ ప్రాక్టికల్ సెకండ్ వన్. చూస్ ద రైట్ పాత్ బై టేకింగ్ రైట్ స్టెప్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఈ సమయంలో కరెక్ట్ పాత్ తీసుకోండి. ఇప్పుడు మీరు క్రిటికల్ స్టేజ్‌లో ఉంటారు. చాలామంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఏజ్ కన్సిడరేషను, సొసైటల్ ప్రెషర్, సోషల్ కంపల్షను, అమ్మాయిలకైతే ఇంకా మ్యారేజ్ ఇది ఉంటుంది. పెళ్లి చేస్తామంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి చాలులే ఎన్ని రోజులు చదివావు చాలు ఇంకా అనేవి ఉంటాయి. కాబట్టి చాలా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. అంటే ఎవరో ఏదో చెప్తున్నారని కాదు. మనం సొంతంగా మనకేమనిపిస్తుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్‌లో దిగి ఆలోచించాలనమాట. ఓకే. చూస్ ద రైట్ స్టెప్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. హ్యావ్ సెల్ఫ్ టాక్. మీతో మీరు మాట్లాడండి. మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. అమ్మా, నాన్న వాళ్ళతో మాట్లాడతారు. బంధువులతో మాట్లాడతారు. బయట వాళ్ళతో టీచర్స్‌తో, మెంటర్స్‌తో చాలామంది మాట్లాడతారు. కానీ సెల్ఫ్ టాక్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. మీతో మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్‌లో లాస్ట్ వరకు నిలబడేది మీరే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వెళ్లి రాసేది మీరే. అన్నీ వదిలేసి హాల్ టికెట్ ఒక్కటే పెన్ను తీసుకొని ఎళ్ళాలి. అప్పుడు మీరు ఒకరే వెళ్ళాలి. మెయిన్స్‌కి 7 డేస్ మెయిన్స్ ఎగ్జామ్ ఏబీపీఎస్సీ మీరే ఎళ్ళాలి 7 డేస్. ఓకే. మళ్ళీ ఇంటర్వ్యూకి మీరొక్కరే లోపలికెళ్ళాలి. ఇండివిడ్యువల్లీ షుడ్ హ్యాండిల్ ద బోర్డ్ అనమాట. కాబట్టి మీరు సెల్ఫ్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఒక హావ్ సెల్ఫ్ టాక్ తర్వాత ఒక ఇన్నర్ కాల్ వస్తుంది. లోపల నుంచి ఓకే. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. ఇప్పుడేంటి? నేను చేయగలుగుతానా? ఒకవేళ నేను చేయగలుగుతానా? లేదా చేయలేనా? ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1, 150 వరకు దాదాపు ఉన్నాయి అని అంటున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్‌లో రావచ్చు నోటిఫికేషన్స్. వస్తే నేను రెడీగా ఉండాలి. దానికి గూడా ఒక 1 ½ ఇయర్ పట్టినా గూడా 1 ఇయర్, 1 ½ ఇయర్ పట్టినా, 2 ఇయర్స్ పట్టినా నేను రెడీగా ఉండాలి అనేలాగా ప్లాన్ చేసుకోండి. హ్యావ్ ఏ సెల్ఫ్ టాక్ అండ్ టేక్ ఇన్నర్ కాల్. ఓకే. ఇన్నర్ కాల్ తీసుకున్న తర్వాత
ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ పార్ట్ వచ్చేసి చెప్పేసాను. ఇఫ్ యువర్ ఇన్నర్ కాలేజ్ ఆస్కింగ్ టు లీవ్ దిస్ ఫీల్డ్ దెన్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. ఇప్పుడు మీకు అనిపించేస్తుంది, చాలరా బాబు, చాలా చేశాను, చాలా ఎఫర్ట్ పెట్టాను దీంట్లో, ఇంకా చాలు, నేను ముందుకు వెళ్ళిపోవాలి, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, లేదా వేరే ఫీల్డ్ చూసుకోవాలి, లేదా నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను దాన్ని చూసుకుంటాను. కొంతమంది హెచ్ఆర్ చేసి ఉంటారు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు. ఏ ఏ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఇన్నర్ కాల్ డిసైడ్ అయిపోతే, ఇన్నర్ కాల్ చెప్పేస్తుంది, ఇన్నర్ కాల్ వస్తుంది, మనసుకు మీరు అడగాలి, నేను ఇంకా 2 years కోసం రెడీగా ఉన్నానా, సోషల్ కంపల్షన్కి రెడీగా ఉన్నానా, ఫ్యామిలీ ప్రెషర్కి రెడీగా ఉన్నానా, ఇండివిజువల్ ప్రెషర్, మీ అంతకు మీ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ పియర్ ప్రెషర్ చాలా ఉంటాయి, ఇవన్నీ నేను తట్టుకొని నిలబడగలుగుతానా, లేదా ఇంకా 2 years 1.5 year. ఇప్పుడు నోటిఫికేషన్ ఆగస్ట్లో వస్తే జనవరిలో ప్రిలిమ్స్ ఉండొచ్చు, మే జూన్లో మెయిన్స్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ కల్లా నోటిఫికేషన్ కూడా అయిపోవచ్చు. అయింది కదా 2022ది 1 year లోపు అయిపోయింది కదా. అలా అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి, తొందర అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం లేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా 2022 నోటిఫికేషన్ వస్తే 2025 2 years దాటిపోయింది, ఇంకా ఇంటర్వ్యూస్ జరుగుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి, ఇంటర్వ్యూస్ కూడా డేట్స్ ఇచ్చేశారు. అలా ఫాస్ట్గా అయిపోతే ఓకే, నో ప్రాబ్లం. కొంచెం లేట్ అయినా నేను రెడీగా ఉన్నానా, నేను ఉండగలుగుతానా దీంట్లో అనేది మీరు ఆలోచించుకొని సెల్ఫ్ టాక్ చేసి ఇన్నర్ కాల్ ఏం చెప్తుంది అనేది డిసైడ్ అయ్యి అప్పుడు మీరు ఒక డెసిషన్కి వచ్చి మీ అంతకు మీరే డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు. ఒక్కసారి డిసైడ్ అయిపోయినా నేను దీంట్లో వద్దు, చాలు అయిపోయిందంటే ఓకే, మూవ్ ఆన్, వేరే ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ మొత్తం ఎక్స్పర్ట్ అయిపోవాలి, ఇంకా దాంట్లో మొత్తం పెట్టేయాలి, 100% ఎఫర్ట్ ఇవ్వాలి, సగం ఇటు సగం అటు వద్దు. దీంట్లో అంటే నేను డిమోటివేట్ చేయట్లేదు మిమ్మల్ని చాలు అది ఇది అని, కానీ నేనేమంటా ప్రాక్టికల్గా ఆలోచిస్తాము. సోషల్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషరు, ఇండివిజువల్ ఏజ్, అమ్మాయిలకైతే స్పెషల్గా రెస్పాన్సిబిలిటీస్, మ్యారేజ్, మనకేం ఉండదు, కానీ మన బంధువులు ఎక్కువ ప్రెషర్ చేసి పెళ్లి చేయరా, ఎప్పుడు చేస్తారు, అది ఇది అవి చాలా అంటుంటారు అనమాట. ఇవన్నీ తట్టుకొని నిలబడడానికి మీరు రెడీగా ఉండి డెసిషన్ తీసుకోవాలన్నమాట. మీరే లాస్ట్ వరకు ఉండాలి. చెప్పాను కదా, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి ఎవరు రారు, మీరే హాల్ టికెట్ పైన దేవుడు మీరు ఉంటారు. హాల్ టికెట్ మీరు తీసుకొని వెళ్ళాలి లోపలికి, అంతే. హాల్ టికెట్, పెన్ను, ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇఫ్ యూర్ ఇన్నర్ కాలేజ్ ఆస్కింగ్ టు లీవ్ దెన్ దిస్ ఫీల్డ్ దెన్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. నేను డిమోటివేట్ చేయట్లేదు, ప్రాక్టికల్ మాటలు మాట్లాడుతున్నా. ఇక్కడి వరకు మీరు ఇన్నర్ కాల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, నేను మూవ్ ఆన్ అంటే యూ కెన్ క్యారీ ఆన్ అండి. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి నేను మిగతా ఎవరైతే ఉండాలి ఈ ఫీల్డ్లో అనుకుంటున్న వాళ్ళకి నేను నెక్స్ట్ పాయింట్స్ చెప్పబోతున్నాను. రెడీ టు స్టార్ట్. ఓకే, థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడీ ఉండాలి రీస్టార్ట్ కోసం. ఓకే, అయిపోయింది, ముందుకు వెళ్ళిపోవాలి, ఇంకా దాని గురించి 100 రోజులు ఆలోచించకూడదు. అరే నేను ఇంకా అది చేయాల్సిందేమో, నేను ఇది చేయాల్సిందేమో, నా ఫ్రెండ్కి వచ్చింది నాకెందుకు రాలేదు, అవన్నీ ఆలోచించకూడదు. కూర్చొని నేను సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం చాలా మంచిది. అంతేకాని వేరే వాళ్ళతో ఏం డిస్కస్ చేసుకుంటూ ఎందుకు రాలేదో, వాళ్ళకి వచ్చింది, ఇదంతా మీకు అనవసరం. మీకు తెలిసిపోతుంది, మీ మనసు ఇన్నర్ కాల్ చెప్తుంది, ఓకే నేను ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఎంత ఎఫర్ట్ పెట్టాలి. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళలో వచ్చింటే ఒక్కసారి జస్ట్ మీకోసం అడగాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీ సెల్ఫ్ ఓకే, నేను ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, జస్ట్ ఫైనల్ స్టెప్లో ఉన్నాను, లాస్ట్ సముద్రంలో మూలకు వచ్చేసాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి, అది మీకు కలగాలి, అది మీకు ఉండాలి. రెడీ టు రీస్టార్ట్ అనమాట ఫస్ట్. ఓకే, మీకోసం రెడీ టు రీస్టార్ట్. తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యూపీఎస్సీ అటెంప్ట్స్ దెన్ గివ్ వన్ మోస్ట్ సిన్సియర్ అటెంప్ట్. ఒక్క అటెంప్ట్ ఎట్లా ఉండాలంటే, నేను బయటికి వెళ్తాను, ఫ్యామిలీ అటెండ్ చేస్తాను, ఏదైనా జాబ్ చేసుకుంటూ అది ఏం ఉండకూడదు. ఇప్పుడు మీరు ఈరోజు డిసైడ్ అవుతున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం మేలో ప్రిలిమ్స్, ఓకే, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది మోస్ట్లీ. అయితే టైం ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు, అరౌండ్ 1.5 year. ఓకే, రెడీగా ఉండాలి 1.5 year కోసం. నేను డెడికేటెడ్గా, ఫోకస్గా, ఎక్కడ మైండ్ లేకుండా, మ్యారేజ్ ఏమైనా మీకు ఏమైనా పర్సనల్ ఏమైనా ఉంటే పక్కన పెట్టి, అన్నీ పక్కన పెట్టేసి వచ్చి నేను యూపీఎస్సీలో 100% ఒక ఎఫర్ట్ ఇస్తాను అనుకున్న వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను నేను. ఓకే, తర్వాత ఇఫ్ యూ హ్యావ్ యూపీఎస్సీ అటెంప్ట్స్ దెన్ గివ్ వన్ మోస్ట్ సిన్సియర్ అటెంప్ట్. సిన్సియర్ అంటే డెడికేటెడ్ చెప్పాను నేను. ఏం డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, ఎవ్వరు ఏం చెప్పినా, ఏం జరుగుతుంది, ప్రపంచం ఏం చెప్పుకున్నా మనకు సంబంధం లేదు, ఫోకస్ అంతే, సిన్సియర్ ఫోకస్. ఆర్ ఎల్స్ హ్యావ్ ప్లాన్ బి. ఒకవేళ మీకు అటెంప్ట్స్ లేవు అంటే ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ బి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్స్ లేవు, మిగతా ఏమైనా చేయడానికి లేదు అన్న వాళ్ళు ఆప్షన్ ఒకటి ఓపెన్గా పెట్టుకుంటే మీకు కన్సిస్టెంట్గా, ఇప్పుడు గ్రూప్స్ అనేవి 1 yearలో అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. కాబట్టి ప్లాన్ బి ఉంటే మీకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, ఒక డ్రైవ్ చేస్తుంది అనమాట, ఒక డ్రైవ్ ఉంటుంది. హ్యావ్ ఎ ప్లాన్ బి ఫ్రమ్ నౌ ఆన్. ప్లాన్ బి అని ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీరు స్విచ్ అవ్వడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను నా ఫీల్డ్లో నేను స్విచ్ అవ్వచ్చు అన్నట్లు పక్కన ఒక పెట్టండి ఆప్షన్.
ఫ్రమ్ నౌ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఆలోచించండి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ఈ పాయింట్స్ 7 సూత్రాలు జాగ్రత్తగా వినండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే ఎట్లా? ఈరోజు డిసైడ్ అయినామా, రేపు ఎల్లుండి మ్యాక్సిమం 2 డేస్లో నేను ఏం చేయాలని మొత్తం ఫైనల్ చేసేసుకొని లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఎవ్రీడే నేను ప్రిపేర్ అవ్వాలి. ఎవ్వరి మాటలు వినాలి. నా ప్రిపరేషన్ నేను ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందా నేను రెడీగా ఉండాలి. ఎగ్జామ్ ముందే రెడీ ఉండాలి. గ్రూప్ 2కి చూశారు కట్ ఆఫ్లు ఎన్ని పోయినాయి. గ్రూప్ 1కి ఇప్పుడు కూడా చూశారు. ప్రిలిమ్స్ గ్రూప్ 1 చూశారు కదా మీరు. యూపీఎస్సీ కట్ ఆఫ్లో చూసుంటారు. మీకు తెలుసుంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇది ఎవ్రీ డే ఎఫర్ట్ అనమాట. ఓకే, బీ ప్రిపేర్ ఫర్ మ్యారథాన్. జస్ట్ 100 మీటర్ రేస్, 1000 మీటర్స్ రేస్ కాదు ఇక్కడ. మ్యారథాన్ ఎవ్రీ డే రేస్ చేయడానికి రెడీగా ఉండాలి. గ్రూప్ 1కి మీరు ఏం చేస్తున్నారా? గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రతిరోజు పరిగెత్తడానికి రెడీగా ఉండాలి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ హ్యావ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అకార్డింగ్లీ. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే సింపుల్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా టార్గెట్ తీసుకున్నారు, ఊరికి ఢిల్లీకి వెళ్ళాలి అని. ఢిల్లీకి వెళ్ళాలి అంటే 24 అవర్స్ పడుతుంది. అంటే కరెక్ట్గా అని కాదు కానీ చెప్తున్నా, 24 అవర్స్ పడుతుంది. అదే సోలాపూర్కి వెళ్ళాలి మహారాష్ట్రలో అంటే 10 అవర్స్ పడుతుంది. 10 to 12 అవర్స్ అనుకోండి. ఎగ్జాక్ట్ మీరు లిటరల్ సెన్స్లో పోవద్దండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఢిల్లీకి వెళ్ళాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు, సోలాపూర్కి వెళ్ళాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ ఏముంది దాంట్లో? ఒకసారి ఆలోచించండి. లాంగ్ టర్మ్ 24 అవర్స్ అంటే మీరు ఏం చేస్తారు? రెడీ అయ్యి మైండ్ని రెడీ చేసుకొని, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. ఎవరేమనుకున్నా మెంటల్గా మీరు ప్రిపేర్ చేసినారంటే ఒక్కసారి మైండ్ని ఖతం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తిరిగి చూడదు మైండ్. అదే ఢిల్లీకి రీచ్ అయ్యేంత వరకు వదిలిపెట్టదు, మిమ్మల్ని తీసుకెళ్ళి రీచ్ చేస్తుంది. కాబట్టి మీరు మైండ్లో ఢిల్లీకి వెళ్ళాలి, నేను సోలాపూర్ కాదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి, ఓకే నేను ఢిల్లీకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ 24 అవర్స్ ప్లాన్ చేసుకోవాలి. టికెట్ ఢిల్లీ దాకా రెడీ చేసుకోవాలి. 24 అవర్స్ జర్నీలో 3 టైమ్స్ ఫుడ్ అవసరం పడవచ్చు. 3 టైమ్స్ ఫుడ్కి రెడీ చేసుకోవాలి. ఇదంతా ఉంటాయి. ఇది ఇలా ప్లాన్ చేయడం అంటున్నాను. సోలాపూర్కి వెళ్ళాలంటే 10 to 12 అవర్స్. ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్తే మధ్యాహ్నం ఎక్కడో ఒక చోట ఏమైనా తినేసి మా ఈవినింగ్ వరకు అక్కడ ఉంటారు మీరు. అట్లా ఢిల్లీకి వెళ్ళడము సోలాపూర్కి వెళ్ళడానికి డిఫరెన్స్ ఉంది కదా. అలా ప్లాన్ చేయాలి. నేను సోలాపూర్కి వెళ్ళాలన్నా ఢిల్లీకి వెళ్ళాలన్నా ఢిల్లీకి వెళ్ళాలి. కాబట్టి అల్టిమేట్లీ మీ గోల్ మొత్తం, ఫోకస్ మొత్తం ఆ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే అలానే ఉండాలి. ఓకే నేను రీచ్ అవ్వాలంటే ఇంకో 1 ఇయర్ పట్టవచ్చు. 1 ఇయర్ లోపు నేను కన్సిస్టెంట్గా, నేను ఎగ్జామ్ మీన్స్ అయిపోయేంత వరకు, ఇంటర్వ్యూ వరకు కూడా నేను కన్సిస్టెంట్గా ఉండాలి అని మీరు ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. తర్వాత హ్యావ్ ఏ మెంటర్. లాస్ట్ పాయింట్ అండి ఇది, హ్యావ్ ఏ మెంటర్ అనమాట. మీకు ఇంకా 7వ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్ అనమాట ఇది లైఫ్లో. హ్యావ్ ఏ మెంటర్. కెన్ బి యువర్ ఫ్యామిలీ పర్సన్. మెంటర్ ఎవరైనా ఉండొచ్చు. మెంటర్ ఎవరు స్పెసిఫిక్గా వాళ్ళే అని కాదు. ఫ్యామిలీ పర్సన్, ఎల్డర్ బ్రదర్ కానీ, ఎల్డర్ సిస్టర్ కానీ, ఎవరినైనా ఒక మెంటర్ని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎవ్వరికి చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి, అవి చెప్పుకోవాలి. వాళ్ళు ముందు చెప్పుకోలేకపోతే ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఏమవుతాయంటే ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు, తిక్కమక్కగా ఉంటుంది. కాబట్టి ఒక పర్సన్ని మీ లైఫ్లో పెట్టుకోండి, ఏదైనా షేర్ చేసుకోవడానికి. ఆర్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ పర్సన్, ఫ్రెండ్ అయినా ఎవరైనా. ఆర్ గైడ్ క్యాన్ బి యువర్ సీనియర్. అంటే మీ కాలేజ్ సీనియర్ అవ్వచ్చు, ఈ ప్రిపరేషన్లో సీనియర్ అవ్వచ్చు. ఎవరో ఒకరు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. ప్రిపరేషన్లో సీనియర్ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు చెప్పగలుగుతాడు ఏమి రైట్. లేదా కొన్ని విషయాల్లో ఏదైనా తప్పు చేసే ముందే మనకు తెలిసిపోతుంది, ఓకే ఆ తప్పు వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు అని. దానికోసం ఆర్ ఎనీ టీచర్ని పెట్టుకోండి విత్ హోమ్ యూ క్యాన్ షేర్ ఎనీథింగ్. అంటే ఎనీథింగ్ అండి. కొన్ని విషయాలు ఉంటాయి ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేము, ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేము. అలాంటివి కొన్ని, ఎవరైనా టీచర్ కానీ, మెంటర్ కానీ, ఎవరైనా కానీ, గైడ్ కానీ, మీరు ఎవరికైతే నమ్ముతారో విత్ హోమ్, అది కూడా పెట్టాను మీకోసం, విత్ హోమ్ యూ కెన్ బి అకౌంటబుల్. అరే నేను ఈ షెడ్యూల్ పెట్టుకున్నాను అంటే నేను మీకు అకౌంటబుల్ ఉంటాను. మీరు అడగండి నన్ను, నేను ఇది చేశానా లేదా అని అడగండి. ట్రాన్స్పరెంట్ ఉండాలి, అకౌంటబుల్ ఉండాలి, వాళ్ళతో ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఫీల్ ఫ్రీ టు షేర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్. ఒక 1 మంత్ టార్గెట్ పెట్టుకున్నారు. 1 ఇయర్ ప్లాన్ అంటే టిఫిన్ చేయడానికి ఢిల్లీకి పోతున్నప్పుడు టిఫిన్ చేయాలి కదా, మధ్యలో ఆగుతారు కదా, టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి, తినడానికి టైం తీసుకుంటారు కదా, అలాంటివి అనమాట. ఇది ఎప్పుడైనా మీరు లైఫ్లో ఏమైనా గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్ ఏమైనా అంటే షేర్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. మెంటర్ కానీ, ఎవరైనా మీ గైడ్ కానీ, సీనియర్ కానీ, ఎవరైనా కానీ ఒకరు మెంటర్ పెట్టుకోండి. మీ టీచర్ కానీ, లేదా మీ ఫ్యాకల్టీ కానీ, ఒకరు సార్ నా లైఫ్లో ఇలా నడుస్తుంది, నేను ఏం చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది సజెస్ట్ చేయడానికి. ఒక్కొక్కసారి మన మైండ్ ప్రెషర్లో మనకు అర్థం కాదు, మిగతా వాళ్ళు మనకంటే బాగా చూడగలుగుతారు, మన అర్థం వాళ్ళకి బాగా కనపడుతుంది అనమాట. ఇది సింపుల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఫీల్ ఫ్రీ టు షేర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్. నేను ఉన్నాను మీకోసం. ఏం టెన్షన్ పడొద్దండి. ఐఎమ్ రెడీ టు గైడ్ యూ ఇఫ్ యూ ఆర్ రెడీ టు బి గైడెడ్. మీకు నిజంగా నాకు ఒక గైడెన్స్ కావాలి అని అనిపిస్తే, మనస్ఫూర్తిగా అనిపిస్తే ఐఎమ్ రెడీ టు గైడ్ యూ ఇఫ్ యూ ఆర్ రెడీ టు బి గైడెడ్. మా మెంటర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ప్లస్ యూట్యూబ్ కూడా ఉంది. ఫ్యూచర్లో మనం కొన్ని రోజుల్లో యాప్ కూడా లాంచ్ చేస్తాము. ఓకే. అయితే మీకు ఎప్పుడైనా ఏమైనా అనిపిస్తే కామెంట్స్‌లో మీరు షేర్ చేసుకోవచ్చు. నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమన్నా ఎక్కడైనా మీకు ఇట్లా అనిపిస్తే కొన్ని రోజుల్లో ఏపీపీఎస్సీ లాంగ్ టర్మ్ ఒక ప్రిపరేషన్ ప్లాన్ కూడా రెడీ చేసి, ఒక మెంటర్‌షిప్ అంటే ఒక అకౌంటబిలిటీ ఇదన్నీ చెప్పాను కదా! అకౌంటబిలిటీ, ట్రాన్స్‌పరెంట్, ఫీల్ ఉండేలాగా ఉండేలాగా చూసుకుంటాను. కొన్ని రోజుల్లో వీలైతే నేను గ్రూప్ 1 మెంటర్‌షిప్ ప్లాన్ అనేది విత్ టెస్ట్ సిరీస్ మీకు ఏదైతే ఎగ్జామ్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందో దాని రిలేటెడ్ మీకు క్లాసెస్ కావాలన్నా చూస్తాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి పేషెంట్‌లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం ఇంతవరకు వచ్చారు మీరు పేషెన్స్‌గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. ఇంతవరకు వచ్చారంటే మీరు రియల్‌గా యూ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ నాట్ సీరియస్ యూ విల్ నాట్ కమ్ టు దిస్ మచ్ అన్నమాట. కింద ఇంతవరకు వచ్చి మీరు ప్రశాంతంగా ఇంతసేపు విన్నారు అంటే యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. అంటే మీరు ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు, నేను చెప్పేది వింటున్నారు అంటే నిజంగా మీకు ఏదో చేయాలని ఉంది లైఫ్‌లో. అందుకే కదా ఇప్పుడు ఈ ప్రిపరేషన్‌లో వచ్చారంటే ఏదో ఒకటి చేయాలనే వచ్చాం కదా! ఏదో ఒకటి చేసి చూపియాలి, లేదా ఏదో ఒకటి చేయాలి నా కోసం, నా ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసము, సొసైటీ కోసము, కంట్రీ కోసము ఏదో ఒకటి చేయాలి. నా ఊరు కోసం, విలేజ్ కోసం అని అట్లా ఏదో అనుకునే వచ్చారు కదా! మనసులో ఏదో ఒకటి ఉంటది కదా! వై అనేది ఉంటది కదా! వై అనేది ఉండదా? వై అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వై అనేది నేను 7 సూత్రాల్లో యాడ్ చేయలేదు. ఎందుకంటే కన్క్లూజన్‌లో చెప్దామని యాడ్ చేయలేదు. కానీ వై అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. వై అనే రీజన్ వెతుక్కోండి. నేను ఎందుకు చేయాలి అనేది ఇన్నర్ సెల్ఫ్. అది సెల్ఫ్ టాక్‌లో కవర్ అయిపోతుంది. అందుకే నేను చెప్పలేదు. కన్క్లూజన్‌లో చెప్తున్నాను. సెల్ఫ్ టాక్‌లో మీకు ఒక్కసారి వై నేను ఎందుకు చేయాలి ఇది? ఎందుకు చేయకూడదు? ఒక క్వెషన్ ఏసుకోండి వై అనేది. ఖచ్చితంగా మీకు చాలా ఇంపార్టెంట్. క్వెషన్ మార్క్ కూడా ఏసిస్తాను. ఇలా ఎందుకు ఏస్తున్నానంటే మీ మైండ్‌లో కూర్చుంటది. ఓకే. అండ్ విజిటింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్. వెల్కమ్ టు వన్స్ అగైన్ గివింగ్ ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే అండి. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి, కూల్‌గా ఉండండి. ఫెయిల్యూర్ డజంట్ ఎండ్ యువర్ లైఫ్. అక్కడే ఆగిపోలేరు మీరు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే బావుంటది? ఓకే. యూపీఎస్సీ ఉంటే ఓకే. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం. యూపీఎస్సీ రిలేటెడ్ కూడా మేము మెంటర్‌షిప్ కానీ, క్లాసెస్ కానీ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతదో ట్రై చేస్తాము. ఏ విధంగా మీకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉండగలుగుతాము అనేది. నా అల్టిమేట్ గోల్ ఒకటే అండి. మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువలో యూపీఎస్సీ ప్రిపరేషన్ రీచ్ అవ్వాలి. చాలా అఫోర్డబుల్, యాక్సెసిబుల్, అవైలబుల్ ఉండాలి. ఆన్‌లైన్ కానీ వాళ్ళు ఎక్కడ ఇంట్లో కూర్చొనైనా ప్రిపేర్ చేసి యూపీఎస్సీ కొట్టాలి. ప్లస్ ప్రతి సంవత్సరం ఈ 1000 పోస్టులొస్తే 100 మెంబర్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఉండాలి అనేది మన గోల్. అందుకే నేను ఇది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే. మీకు ఫ్యూచర్‌లో ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మన మెంటర్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉన్నా ఇదొక మీకు ఇన్స్పిరేషనల్ అనే కోరుకుంటున్నాను. మీకు హెల్ప్ అయింది, అవుతుంది, అవ్వచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.